హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. స్వీట్ షాప్ స్టైల్లో చెగోడీలు చాలా గుల్లాగా ఇలా క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. 2 కప్పుల మైదా పిండి అయితే నేను తీసుకొని చేస్తున్నాను. సో 2 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. మీరు ఏ కప్పు మెజర్మెంట్తో తీసుకుంటే అదే కప్పుతో వాటర్ అయితే తీసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేయనట్టు కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఓమ కూడా వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కానీ ఆయిల్ వేసిన క్లిప్ అయితే తీయడం అయితే మర్చిపోయాను. సో మీరు గుర్తుంచుకొని చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల చెగోడీలు చాలా గుల్లాగా క్రిస్పీగా అయితే చాలా బాగా వస్తాయి. తర్వాత వాటర్ అనేది ఎసరొచ్చాక అందులో పిండిని అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. చాలా వేడిగా ఉంటుంది కదా. నేనైతే కొంచెం టైం లేదని చెప్పేసి నైట్ అయిపోతుందని చెప్పేసి నేను ఈవినింగ్ టైంలో అయితే వీడియో తీశాను. సో ఇక్కడ టైం లేదని చెప్పి నేను కొంచెం ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటున్నాను. అందుకే సిలికాన్ మ్యాట్ పైన వేసుకొని సిలికాన్ మ్యాట్తో అయితే ఒత్తేసుకుంటున్నాను. సో మీరు కొంచెం గోరువెచ్చగా అయినాక కలుపుకునేలాగా ఉన్నప్పుడే కలిపేసుకోండి. తర్వాత చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది కదా పిండి. ఇలా పిండి ముద్దను కొంచెం తీసుకుంటూ చేయితో అయితే నలిచేసుకుంటూ చెగోడీలాగా అయితే చుట్టేసుకోవాలి. చెగోడీలన్నీ మొత్తం ఇలా చుట్టేసుకున్నాకే ఆయిల్లో అయితే వేసుకోవచ్చు. లేదు అంటే మీరు కొన్ని చేసుకొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఆప్షనల్ అది. నేనైతే ఇక్కడ మొత్తం చెగోడీలన్నీ చేసేసుకొని తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి కొంచెం పిండి ముద్దనైతే వేసేసుకోవాలి. వేసుకుంటే మనకు పిండి ముద్ద అనేది పైకి తేలితే ఆయిల్ అయితే హీట్ అయినట్టు. ఇంకా పిండి ముద్ద అయితే పైకి వచ్చింది, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. ఇంకా చెగోడీలను అయితే ఇలా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేస్తే అవి చెగోడీలన్నీ ఫ్రీ అయిపోతాయి. తర్వాత చెగోడీలన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక నార్మల్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టేసుకొని ఇంకా వేరే చెగోడీలను కూడా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ టైం కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి చెగోడీలు. ఇలా సెకండ్ టైం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా గుల్లాగా క్రిస్పీగా అయితే వస్తాయి. మనం బయట మైదా పిండితో చేసిన సమోసాలైనా ఏవైనా ఒకసారి చేసి తీసి పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయిల్లో వేస్తారు కదా, అలా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. సేమ్ చెగోడీలు కూడా ఇలా 2 టైమ్స్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చెగోడీలు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. సో సెకండ్ టైం కూడా వేసేసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్న వాళ్ళైనా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ అయితే మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఇంకా వెరైటీ పిండి వంటలు ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.